ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. యుగంధర్ నవల 3వ భాగం. ఇది జరగదు ప్రభు. అహింస పరమో ధర్మ. సాటి వన్యమృగాల ప్రాణరక్షణకు నేను ప్రాణార్పణ చేస్తాను. ఈ రోజున తమ రథం ఈ కాయసిద్ధి శరీరం మీదుగా దాటి నగరు బయటికి వెళ్ళవలసిందే అన్నాడు కాయసిద్ధి. మా రథం ఏ దారిన పోవాలో మా అశ్వచోదకుడికి అశ్వాలకు కూడా తెలుసు. పాపం ఎన్నడూ ఈ ప్రదర్శనలో బహిరంగంగా పాల్గొనని పెద్దలని మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. కానీ నా పలుకు చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు అతని దారిలో తొలగించండి అన్నాడు ప్రభు. మరుక్షణంలో కాయసిద్ధిని 2 భటులు తమ చేతులపై ఎత్తుకొని వెళ్ళి అవతల నుంచోబెట్టారు. ఈ సమయంలో ప్రతాపరుద్ర చక్రవర్తి ప్రక్కన తన ఉత్తమాశ్వం మీద ఉన్న మురారీదేవుణ్ణి చూసి కాయసిద్ధి ముఖంలోనూ, కాయసిద్ధిని చూసి మురారీదేవుని ముఖంలోనూ అవతరించి అంతలోనే మరుక్షణంలోనే అంతర్ధానమైన సునిశిత హాస్య రేఖలను 3వవాడు ఎవ్వడు గ్రహించలేకపోయాడు. వారి మధ్య ఆ క్షణకాలంలో జరిగిన రెప్పల భాష. సునిశిత దృష్టిగల జనార్దన మంత్రి కళ్ళలో కూడా మచ్చు చెలించింది. మిగిలిన జైనులకు భటులు తమ తమ బల్యాలను అడ్డంగా త్రిప్పి 2 చేతులతోనూ పట్టుకొని వెనుకకు త్రోయసాగారు. జైనులింకా తమకు దెబ్బలు తగలకపోయినా ఆహాకారాలు చేస్తూ నిరంకుశత్వం నశించాలని పెద్దగా అరుస్తూ దూరంగా వెళ్ళిపోయారు. జనార్దన మంత్రి మహారాజుకు నగరద్వారం వద్ద వీడ్కోలు ఇచ్చాడు. కానీ అతనిలో ఉత్సాహం లేదు. అతని సంకుచిత తరంగాన్ని గ్రహించాడు ప్రభు. అమాత్యులు ఈ స్వల్ప విషయాలకు అధైర్యపడటం సమంజసమా? అది కాదు మహారాజా. తమరు ప్రస్తుతానికి ఈ ప్రయత్నాన్ని విరమిస్తే తమకు కూడా ఏదైనా కల వచ్చిందా? అవును ప్రభు, ఒక డేగ ఒక పావురాన్ని తన్నుకుపోతున్నట్లు. అంతే కదా, మహారాణి వారికి కూడా ఈ కలే వచ్చిందట. నేనే డేగను. వన్యమృగాలు, పావురాలు సరా మహామంత్రి, కలలు నిజమవుతాయా? మీ చేతులలో ఉన్న నగరం కంచుకోట లాంటిదని నాకు తెలుసు. వేళ అతిక్రమిస్తున్నది అంటూ సెలవు తీసుకుని కదిలాడు మహారాజు మందహాసవదనంతో. మహారాజుతో పాటే సైనిక నివహం కూడా కదిలింది. తూర్పు దిశగా ఆ సేనావాహిని కనుమరుగయ్యే వరకు అలాగే చూస్తుండిపోయాడు జనార్దన మంత్రి. అనతి కాలంలోనే ఆంధ్ర పతాకాలు నింగిలో తేలియాడుతూ దూరాన అదృశ్యమవసాగాయి. జనార్దన మంత్రి అనుకున్నాడు ఆ దృశ్యాన్ని చూసి, ఆంధ్ర సార్వభౌముడు తన రాజ్యలక్ష్మిని వెంట తీసుకొని ఓరుగల్లుకు కనుమరుగైపోవటం లేదు కదా. తన చిత్త చాంచల్యానికి తనలోనే కృంగిపోయాడు. మరుక్షణంలోనే మహామంత్రి జనార్దనుడు. మహారాజు వేట కరిగి 10 రోజులు దాటింది. ఆంధ్ర రాజధాని ఓరుగల్లు పట్టణం మహారాజు మహామంత్రి నగరంలో లేకున్నా వారు లేని లోటును మాత్రం మచ్చుకైనా అనుభవించటం లేదు. చారచెచ్చుడగు జనార్దన మహామంత్రి పగలనక రాత్రి అనక 1000 కళ్ళతో రాజధానిని పరికిస్తున్నాడు. మహారాజు వేట కరిగిన 11వ దినం 25,000 సంఖ్యాబలం కలిగిన తుకదండు ఢిల్లీ నుండి బయలుదేరిందని, గోదావరి నవధరించింది, దాదాపు వారం రోజులు దాటిందని వార్త వచ్చింది. జనార్దన మంత్రికి అనుమానం వేసింది. క్రిందటి సంవత్సరం ఢిల్లీ చక్రవర్తి అయిన కుజుద్దీన్ తుగ్లక్ పెద్ద కుమారుడు అలూఫ్ ఖానుడు దాదాపు 1,00,000 సైన్యంతో బయలుదేరి వచ్చి ఓరుగల్లు కోటను ముట్టడించాడు. కానీ వీరుల అసమాన అస్త్ర శస్త్ర విద్యా నైపుణ్యానికి తుష్కర సేన పలాయనం చేయసాగింది. ఆదిలో
ధుముకటానికి ముందుకు రాని తుష్కర సేనను చూసి అలుఫ్ ఖానుడికి పట్టరాని కోపం వచ్చింది. ఉచ్చస్రవంతో తన సిపాయిలందరూ ముందుకు దూకమని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ముందుకు పోతే ఆంధ్రసేనా వాహిని వర్షిస్తున్న శిలీముఖాల దాటికి మృత్యుదేవతాలింగనం తప్ప గత్యంతరం లేదు. తన నాయకుని ఆజ్ఞను పాటించటానికి వెనుక ముందాడుతున్న తన సైన్యం మీద విపరీతమైన కోపం వచ్చింది అలుఫ్ ఖానుడికి. సిపాహియో, మీ ముందు నుంచోని ఆంధ్రవీరులకి వెన్ను ఇచ్చి పారిపోతున్న ఢిల్లీ సైనికులు కాఫిర్లతో కలిసిపోయారు. వెనక్కు తిరిగిన వారిని సఫా చేయండి అంటూ తన అంతరంగిక రక్షక దళం వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఢిల్లీ దండుగ గతి నిర్గతి అయింది. ఎదురుగా ఉన్న బురుజు వైపు పోతే ఆంధ్ర సైనికుల శస్త్రాస్త్రాలకు ఆహుతి కావటం తథ్యం. వెనుదిరిగితే తమ షాజాదాయే తమను మట్టు పెట్టిస్తున్నాడు. చూస్తూ ఉండగానే 1,00,000 సంఖ్యా ప్రమాణం కలిగిన ఢిల్లీశ్వరుని దండు 25,000కు దిగిపోయింది. పీనుగలు కుప్పలుగా పెరిగిపోసాగాయి. తన కళ్ళ ముందటే క్షణక్షణానికి తరిగిపోతున్న స్వీయ సైన్యాన్ని చూసి జయం మీద ఆశ క్షీణించి ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోయాడు అలుఫ్ ఖాన్. అనాథ అయిన సైన్యంపైకి కోట తలుపులు తెరిపించి ఆంధ్ర సైనికులను నడిపించాడు యుగంధర మంత్రి. ఆ మహారణ రంగంలో ప్రాణాలతో బయటపడిన యవన వీరులు దాదాపు 10,000 మంది ఉంటారో ఉండరో. ఇది జరిగి దాదాపు సంవత్సరం జరిగిపోయింది. నకసిక పర్యంతరం ఆంధ్ర వీరులు తాకిడికి హడిలి పారిన మ్లేచ్ఛ సైన్యం తిరిగి ఓరుగల్లు మీదికి దండెత్తి రావటం జనార్దన మంత్రికి ఆశ్చర్యంగా తోచింది. అందులో సైన్యం అతి స్వల్పం, దాదాపు 25,000 మంది మాత్రమే. ఈ మాటు తురకదండుతో వస్తున్నారు. వీరు ఎందుకని వస్తున్నారో జనార్దన మహామంత్రికి అంతు పట్టింది కాదు. మహామంత్రికి మరో విషయం కూడా తెలిసింది. ఈ మాటు ఈ దండు నడిపించుకొని వస్తున్నది ఢిల్లీ చక్రవర్తి కుమారుడు అలుఫ్ ఖాన్ కాదు, లల్లూ ఖానునికి సాటిలేని వీరుడని, యుద్ధచార రాయభార తంత్ర కోవిదుడని మహమ్మదీయులలో పేరు ఉంది. ఈ మాటు ఇతని వెంటన వస్తున్న ఈ దండు సుశిక్షితమైన యవన సైన్యం కావచ్చునని ఊహించాడు జనార్దన మహామంత్రి. ఇతని వెంటన ఖుస్రు ఖాన్ సర్దార్ కూడా వస్తున్నాడు. ఖుస్రు ఖాన్ సుల్తాన్ గజ్జుద్దీన్ తుగ్లక్కు స్వంత చెల్లెలి కొడుకు. జనార్దన మహామంత్రికి మహామంత్రి నగరంలో లేకుండా ఉండటం వల్ల ఏమీ పాలుపోయింది కాదు. అయితే 25,000 బలగం కల తుష్కర సైన్యాన్ని మట్టుపెట్టడం అతనికి అత్యంత సులభ సాధ్యంగా గోచరించింది. అయినా ఎందుకైనా మంచిదని తీర్థయాత్ర ఎందున్న అన్నగారైన యుగంధర్ మహామంత్రులకు భేనీరావు టపా మీద ఈ వర్తమానాన్ని అందజేయమని చారులకు నిర్దేశించాడు. వేటలో ఉన్న మహారాజును కూడా వెంటనే నగరంనకు తిరిగి రావలసిందని వర్తమానం పంపాడు. గోదావరి నదీమ తల్లిని దాటి వచ్చిన తురకదండు తిరిగి పోకుండా గోదావరి మీద భల్లకట్టులను చిన్న ఓడలను పగులగొట్టవలసిందని ఉత్తర్వులు పంపించాడు. గోదావరి నది రక్షక బృందానికి కోటలో ఉన్న 1,00,000 మంది విలుకాండ్రకు యుద్ధ సన్నద్ధులు కావాలని ఆజ్ఞ ఇచ్చాడు. రథ గజ తురగాపదాతి దళాలు వెంటనే సమావేశం కావాలని, ఆయా దళాల అధిపతులందరూ తమ సైనికులకు శిక్షణ పునఃప్రారంభం చేయాలని ముదలత ఇచ్చాడు. ఇంతవరకు రేయింబవళ్ళు తెరిచి యుండు నగర సింహద్వారాన్ని పగటివేళ మాత్రం తెరిచించి సాయంకాలం అగుసరికి బంధింపవలేనని ఆజ్ఞ ఇచ్చాడు. సింహద్వారం దగ్గర కోట బురుజుల మీద కాపలా విఘ్నీకృతం చేశాడు. ఈ విధంగా విపత్కాలంలో చేయదగిన
జాగ్రత్తలన్నీ చేసి అన్నగారి ఆగమనం కోసం, మహారాజు గమనం కోసం కోటి కళ్ళతో నిరీక్షించసాగాడు జనార్దన మహామంత్రి. ఇంతలో మరో వర్తమానం అందింది జనార్దన మంత్రికి. పరాజితుడై క్రిందటి సంవత్సరం పారిపోయిన అలుఫ్ ఖాన్ ఢిల్లీకి వెళ్ళలేదని, బీరూలా పారిన తాను ఢిల్లీ నగరాన్ని ప్రవేశించనని, ఏనాటికైనా సరే ఆంధ్ర సార్వభౌముడైన ప్రతాపరుద్రుని ఖైదు చేసి అతనిని వెంట తీసుకొని రకాని ఢిల్లీ నగరం మరలిన రానని ప్రతిజ్ఞ చేసి దేవగిరిలోని తమ యాదవ సామంత రాజుల ప్రాపకంలోనే ఉన్నాడని, ఇంతకాలం నుండి సైన్యాన్ని సమకూరుస్తున్నాడని, ఓరుగల్లులో ఉన్న పరస్పర వైషమ్యాల ఆధారంగా చేసుకొని దేవగిరి ప్రభువులు కూడా యవనులకు దోహదం చేస్తున్నారని, ఈ వార్త అందిన అనతి కాలంలోనే అలుఫ్ ఖానుడు 20,000 సైన్యంతో ఓరుగంటి నగరాభిముఖంగా బయలుదేరాడని, అసలు అతడి రాకకు ఓరుగల్లు సామ్రాజ్యంలోని జైన మతాచార్యుల వద్ద నుండి ఆహ్వానం వెళ్ళటమేనని మరో వార్త అందింది. క్షణానికి వివిధ చారవర్గాల నుండి అందుతున్న వార్తలను ఒకచోట పెట్టి చూచిన జనార్దన మంత్రికి ఆందోళన హెచ్చసాగింది. ఒకనాటి సుప్రభాతాన నగర ప్రాకారపు ఉత్తరపు బురుజును రక్షిస్తున్న సైన్యాధికారి రోజుకుంటూ జనార్దన మంత్రి దర్శనానికి వచ్చాడు. మంత్రాలోచన మందిరానికి అతడు తెచ్చిన వార్త మంత్రిశేఖరునికి ఆశ్చర్యం కలిగించకపోయినా ఆందోళనను కలిగించింది. నగరునకు ఉత్తరంగా దాదాపు 1 మైలు దూరాన ఢిల్లీ సుని గుడారాలు విడిశాయి. వాటి మీద మ్లేచ్ఛ పతాకం నాట్యం చేస్తుంది. ఈ వర్తమానమందిన వెంటనే 2 గడియలకు తురకదండు నాయకుడు లల్లూఖాన్ ఓరుగల్లు కోట సింహద్వారం వద్దకు కేవలం సేవక ద్వితీయుడై వచ్చి మంత్రిశేఖరుల దర్శనం కోరుతున్నాడని వార్త వచ్చింది. ఈ కోరిక కొంత విపరీతంగా గోచరించినా జనార్దన మంత్రి లల్లూఖానుడి ప్రవేశానికి అతడితో ప్రసంగించటానికి అనుమతిచ్చాడు. ఆ తరువాత అనతి కాలంలో లల్లూఖానుడికి జనార్దన మంత్రి ఆలోచనా మందిరంలోకి ప్రవేశం కల్పించబడింది. లల్లూఖాను అల్లంత దూరాన్నుండే బ్రహ్మ వర్చస్సుతో మెరిసిపోతున్న జనార్దన మంత్రిని చూశాడు. చూసిన మరుక్షణంలో వంగి సలాము చేస్తూ ముందుకు సాగాడు. సలాం మహామంత్రి యుగంధర్ మహారాజ్ సాహెబ్ గారికి సలాం పెడుతున్నాం. మీది తెలివితేటలకి వంగి నమస్కారాలు పెడుతున్నాం. మీది పేరు వింటే మాది దేశంలో పాల కోసం ఏడ్చే పసిపిల్లవాడు నోరు ముస్తాడు. బతికి ఉన్న నుంచి మీది షేర్ చెప్తే చచ్చిపోతాడు. తమకి ఎన్నాళ్ల బట్టో దర్శనం చేయవాల ఇచ్చగించినాం. ఆ అదృష్టం మాకి అల్లాహ్కి కల్గా చేశాడు. యుగంధర్ మహారాజ్ మమ్మల్ని చూసుకో. ఈ దినం నుంచి దినం అచ్చా రోజు మళ్ళీ హుస్కారి వంగి దండం పెడతాం అంటూ ఢిల్లీ సేనాని జనార్దన మంత్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. లల్లూఖాన్ స్థూల దేహం భూమతను నఖశిఖ పర్వతం చుంబించింది. జనార్దన మంత్రి ఈ అతిలోక వినయానికి ఆశ్చర్యపోయాడు. అందులో అతి వినయం ధూర్త లక్షణమని అన్నగారు నేర్పిన ప్రథమ పాఠం. యుగంధర్ మంత్రి ఊరలేని విషయం తెలియకుండానే లల్లూఖానుడు ఓరుగంటి నగర ప్రవేశం చేశాడనుకోవటం పొరపాటు. అంతేకాకుండా నయవంచన, అమాయకత్వపు నటన అతని కుచిస్తత్వాన్ని, కడుసుతనాన్ని తెలియజేస్తున్నవని త్రుటి మాత్రంలోనే గ్రహించాడు జనార్దన మహామంత్రి. నమస్కారం లల్లూఖాన్ సర్దార్జీ, తమరీక ఆ ఆసనాన్ని అధిష్ఠించండి. నేను మహామంత్రి యుగంధరుని కాదు, వారి సేవకా మాతృణ్ణి.
జనార్దనుణ్ణి అన్నాడు జనార్దన మంత్రి. అయితే తమ పేరు జనార్దనుడు, జనార్దన మంత్రి అంటే తమ షేరు బహుత్ అచ్చా. యుగంధర్ లేకపోతే హోరుగల్లికి యుగంధర్ మీరే హోంటూ విని ఉన్నాం. మిమ్మల్ని చూడటం మాకు జాస్తి సంతోషం. సలాంలో మహారాజ్. సలాం సర్దార్జీ. తమరు వచ్చిన పని సెలవిస్తారా? అవశ్యం సెలవు ఇచ్చుకుంటాం. కానీ భాయి సాహెబ్, మీకు ఒంట్లో ఆరోగ్యం బాగా ఉంది. ఆరోగ్యం మా కాకతీ దేవత దయవల్ల సలక్షణంగా ఉంది. మీ సుల్తాన్ వారికి అల్లా కటాక్షం పూర్ణంగా ఉంది కదా. ఓ అల్లా పరిపూర్ణ కటాక్షం సంపాదించాలి అని ఓ గంగరాజు ప్రకాప్ రుద్ర మహారాజుతో భేటీ చేసి రమ్మని మమ్మల్ని పంపార్. భేటీ బహుత్ అచ్చా. క్రిందటి సంవత్సరం మీ రాజపుత్రుడు అలుఫ్ ఖానుడు అపజయాన్ని పొంది పారిపోయినప్పుడే ఈ భేటీ జరగాల్సింది. కాలయాపన జరిగినా కావలసిన కార్యం కదా అది. అదే మా సుల్తాన్ వారి ఉద్దేశం. మీది రాజ్కి మీది మంత్రి పరాక్రమం విని మా సుల్తాన్ సాహెబ్ అంతా పెద్ద పరాక్రమ్ మనుషులతో భేటీ ఉంటే ఢిల్లీ కోయి కన్ను ఎత్తి చూడలేరు. ఎల్లుండి పోయి ప్రతాప్ మహారాజ్కి నజ్రునాలిచ్చి భేటీ చేసుకొని తిరిగి రండి. మాది కొడుకు అల్లుఫ్ చేసిన దండయాత్ర మర్చిపోండి. మీకీ అందులో కలిగిన నష్టం మాకీ భరిస్తాం అని చెప్పమంటూ మీరు వెళ్ళండి అంటూ మమ్మల్ని ఢిల్లీ మే నిల్వనివ్వలేదు అంటూ తన ఆగమన కారణాన్ని విశదీకరించాడు లల్లూ ఖానుడు. జనార్దన మహామంత్రికి అతని ప్రతి మాటలోనూ కుచిస్తమే ధ్వనించింది. రాయభారాన్ని అర్థించినవాడు ఆంధ్ర సార్వభౌముని అనుమతి లేకుండా తెలుగుగడ్డ మీద అడుగుపెట్టడం, అంతేకాకుండా అపార సేనావాహినితో కదిలిరావటం అతని కుటిలత్వానికి చిహ్నాలు. సర్దార్, మీ రాయభారం సర్వవిధాలా హర్షించదగింది. అయినా రాయభారానికి వచ్చినవారు అసాధారణ సైన్యంతో తరలి రావటం, అనుమతి లేక ఆంధ్రదేశంలో ప్రవేశించటం ఆశ్చర్యంగా ఉంది. హనుమాన్ పడకండి మహారాజ్, మీకీ రాజ్కి తొందరగా కలుసుకోవాలి అని భాయి కాబోతూ పరాయివాడిలాగే సెలవు అడిగితే కోపం చేసుకుంటారు అని తొందరగా వచ్చి పడినాం. లేకపోతే ఇంత సైన్యం లేకపోతే ప్రతాపరుద్రుడు రాజ్కి హనుమాన్ చేసినాం అవుతామని ఎంటా తీసుకొచ్చాం. మహారాజ్ని కలుసుకొని సుల్తాన్ గారి తరఫున భేటీ చేయడానికి మా సుల్తాన్ వారు మా సొంతం చెల్లెన్ కొడుకు ఖుస్రూ సర్దార్ని పంపి ఉన్నారు. మీ సదుద్దేశాలు సంతోషించదగినవే సర్దార్జీ. ఇది సంతోషం మేము కోరుతూ ఉండాం. మాకీ రాజ్కి దర్శనం ఎప్పుడు చేయిస్తారు? షామ్ రాజ్ దర్శన్ ఎప్పుడు చేయిస్తారు? జనార్దన్కి లల్లూ ఖానువి ఆగమనంతోని ఆంతర్యం అవగాహన అయ్యింది. నగరులో యుగంధర్ మహామంత్రి మామ రాజు ప్రస్తుతం లేరనే విషయాన్ని గట్టిగా తేల్చుకోవటానికే లల్లూ ఖాన్ తన దర్శనానికి వచ్చాడు. లల్లూ ఖాన్, సర్దార్ ఖస్రూ ఖాన్ మీ సుల్తాను వారి మేనల్లుడు. మాతో క్రిందటి సంవత్సరం అనవసరంగా పోరు సల్పి మాకు అనంత ధనాన్ని, ప్రాణాలని వ్యయం చేసింది సుల్తాన్ కుమారుడు అలుఫ్ ఖాన్జీ వారు కదా. అలుఫ్ ఖాన్ సర్దార్ కూడా దేవగిరి నుండి ఓరుగల్లికి అభిముఖంగా బయలుదేరారని విన్నాం. వారు రాగానే భేటీ ఏర్పాటు చేయిస్తాం అన్నాడు జనార్దన మహామంత్రి. బహుత్ అచ్చా సర్కార్, బహుత్ అచ్చా అన్నాడే గాని లల్లూ ఖానుడి ముఖం చిన్నబోయింది. అతి గుప్తంగా ఉంచబడిన అలుఫ్ ఖానుడి ప్రయాణం జనార్దన మంత్రికి తెలియటం వల్ల ఆంధ్ర రాజ నీతిజ్ఞులు ఏమరలేరని గ్రహించాడు లల్లూ ఖాన్. అయినా మేధా సంపన్నుడై లల్లూ ఖాన్ను వెంటనే తమాయించుకున్నాడు. మాది బుద్ధి గడ్డి మర్చిపోయింది.
మీతో ఆ విషయం మన్వి సేలేవ్. మాది సుల్తాన్ వారు మాకి ఈ భేటీ కోసం ఇక్కడికి పంపినప్పుడు దేవ్గిర్లోని అలుఫ్ ఖాన్ సర్దార్కి కూడా ఒక ఖత్ పంపినారు. అందులో సుల్తాన్ కొడుక్కి ఇలా రాయబారం హోర్గల్కి పంపుదాం, వెంటనే వెళ్ళి నీవు కూడా ప్రతాప్ మహారాజ్కి మన్నన్ కోరు అని హుకుం జారీ చేసినారు. అందువల్ల మాది రాజ్కి భేటీ మీ రాజుకి దర్శనం కోసం మేఘాల్ మీద పరిగెత్తుకొస్తున్నాం. చాలా మంచిది లల్లు ఖాన్ సర్దార్. అలుఫ్ ఖాన్ సాహెబ్ గారు రాగానే దర్శనానికి అన్ని సన్నాహాలు చేయిస్తాం. మీరు నిరాక్రమణ నంది జరుపుకోవడానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. కానీ దురాక్రమణకు పూనుకున్న వారి దుష్టులుగా పరిగణించి దురిత జన సంహారం చేయవలసి ఉంటుంది అన్నాడు జనార్దన మంత్రి. ఆహాహాహా, అద్భుతంగా సెల్వా ఇచ్చినారు. మీకీ జోస్యం సెల్సా ఏమో. మాది రాజ్కి గుండెకాయలోని మాట మీకీ చెప్పినార్. అది మాకీ జాస్తి సంతోషం. మరి మాకీ సెలవు ఇప్పిస్తార్? అవశ్యం సర్దార్జీ, మళ్ళీ మరొకసారి కలుసుకుందాం అంటూ జనార్దన మంత్రి లేచి లల్లు ఖాన్ని సాగనంపాడు. ద్వారపాలకులు లల్లు ఖాన్ని నగరి సింహద్వారం వరకు తీసుకొని వెళ్ళి విడిచిపెట్టారు. రామేశ్వరం నుండి వచ్చిన రాజే విద్యానాథుడు జనార్దన మంత్రిని కలుసుకున్నాడు. ఉదయభానునికి అర్ఘ్యమిస్తున్న మహామంత్రి అంజలిలోని ఉదకం పంకిలం కావడం, ఆ తరువాత ఎదురైన దుశ్శకునం జనార్దన మంత్రికి వివరించి చెప్పాడు. దానికి తగినట్లుగా ఢిల్లీ సుల్తాన్ దండు నగరి బయట విడిసి ఉండటం గమనార్హమని విశదీకరించినాడు. మహారాజా వారు ఈ మాట మన్నించారు కారు. సహజంగా వేటయందు మక్కువ గల మహారాజుకు మురారీదేవుని ప్రోత్సాహం ఎక్కువైంది. ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. మహారాజు వేటకు వెళ్ళిన మరునాడే సుల్తాన్ సైన్యం వచ్చి నగరి బయట విడిసింది. భేటీకని కబురు పట్టింది. ఏమని భేటీ జనార్దన? నిరాక్రమణ సందెట, పరస్పర మైత్రి సూచకమైన సందెట. ఆ మాటలు మీరు విశ్వసించారా? ఏమో, అంతా అగోచరంగా ఉంది. అన్నగారొస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియకుండా ఉంది. విద్యానాథ, ఒక పని చేస్తావా? ఈ తురకల అంతర్యం నువ్వే కనిపెట్టాలి. రాజు మహామంత్రి ఇద్దరూ ఊరలేని సమయంలో హఠాత్తుగా ఊడిపడ్డారు. మ్లేచ్చులు. మహారాజు లేకుండా యుద్ధానికి కాలు దువ్వటం మన రాజనీతికి విరుద్ధం. వారికన్నా అధికమైన సైనిక ప్రవృత్తి ఉన్న నాతుడే లేని సైన్యం అనాథలా అలమటిస్తుంది. అందుకని వారిని ఏ విధంగానైనా సరే ఏమార్చవలసిన బాధ్యత నీది. వారి లోతుపాతులను బయటికి రాగాల్సిన బాధ్యత కూడా నీది అంటూ విద్యానాథుని 2 చేతులు పట్టుకున్నాడు జనార్దన మహామంత్రి. దీనికోసం ఇంతగా బ్రతిమాలాల జనార్దన? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. సామ్రాజ్య రక్షణకు ఎలాంటి పని చేయడానికైనా వెనుదీయను అంటూ బయలుదేరాడు ఆ క్షణానే విద్యానాథుడు. సంధ్యా సమయం అయింది. చండభాస్కరుడు తన సహస్ర కిరణ కాంతి పుంజాన్ని ఉపసంహరించుకొని పశ్చిమాద్రి గర్భంలోకి కృంగిపోతున్నాడు. రాయబార రహస్యం జనార్దన మంత్రికి తెలిసింది అన్న ఆందోళనలో లల్లు ఖాన్ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. తన పట కుటీరం ముందు ఈ సమయంలో ఢిల్లీ సుల్తాన్ కుమారుడు అలుఫ్ ఖాన్ సర్దార్ తనకు బాసటగా ఉంటే ఎంత బాగుంటుందనుకున్నాడు లల్లు ఖాన్. అతనికి ఆ ఆలోచన వచ్చినదే తడవుగా దూరాన గుర్రపు డెక్కల సవ్వడి వినిపించింది. వస్తున్నది వేటకు వెళ్ళిన తిరిగి వస్తున్న ప్రతాపరుద్ర మహారాజే ఏమోనన్న భయంతో లల్లు ఖాన్ పశ్చిమ దిశను పరికించాడు. పాదతాడ సంజనితమైన ధూళి ఆకాశంలో మబ్బులా
పోతుంది. అయినా కానీ చేసేది లేదు, చేయగలిగిందేది లేదు. రాజు మహామంత్రి ఊరలేరని గంపడి ఆశతో వచ్చిన లల్లూ ఖాన్ మహారాజు నగరిలో ప్రవేశించబోతున్నాడనే ఉద్దేశం తన మామూలు రాయబార నాటకాన్ని కొనసాగించదలుచుకున్నాడు. అంతలో ఆఘమేఘాల మీద తేలి వస్తున్న అశ్వదళం తన పట కుటీరాన్ని సమీపించింది. తన యుక్తి మహారాజుకు తెలిసిపోయిందనే భయంతో వణికిపోతూ భూతల వలె తన మీదికి దూకుతున్న అశ్వదళం నుంచి కనుమరుగవు కావడానికి తన పట కుటీరంలో ప్రవేశించాడు లల్లూ ఖాన్. అంతలో బయట ఒక్కుమ్మడిగా జయ జయ ధ్వనాలు మిన్నుముట్టాయి. షాజదా అలుఫ్ ఖాన్ బహద్దూర్ జిందాబాద్ అనే నినాదం ఒక్కసారిగా అనేక కంఠాల నుండి వెలువడి భువన భోంతరాళాన్ని బ్రద్దలు చేయసాగింది. వచ్చినది ప్రతాపరుద్ర మహారాజు కాదు, చోటా సుల్తాన్ అలుఫ్ ఖాన్ బహద్దర్ అని తెలుసుకున్నటువంటి లల్లూ ఖాన్ హృదయం ఒక దీర్ఘ సంతృప్త విశ్వాసాన్ని విడిచింది. ఇక తనకు భయం లేదు. అలుఫ్ ఖాన్తో రావలసిన 25,000 అశ్వక దళం కూడా వచ్చింది. వేడి నీళ్లకు చన్నీళ్లు తోడైనా తాను తన అనంత సేనావాహినితో యుద్ధం చేయబోవడం లేదు. ఆంధ్ర సామ్రాజ్య రమను స్వాధీనం చేసుకోవటానికి ఆయుధ బలం చాలదు. కథన రంగంలో కత్తి పట్టుకొని ముందుకు దూకి ఆంధ్ర వీరులతో చెయ్యి కలపడం, మృత్యుదేవతా కరాళ హస్తాన్ని ముద్దు పెట్టుకోవడమే అవుతుంది. అనవసరంగా ఆంధ్రుల ధర్మ పురుషులయ్యారు. వారిని జయించడానికి అధర్మం ఒక్కటే సాధనం. వారికి శక్తి ఉంది, యుక్తి ఉంది, అసాధారణమైన మేధస్సు ఉంది. కానీ అవన్నీ కుటిలలు కౌటిల్యునికి లోకువే అన్న ప్రగాఢ విశ్వాసంతో లల్లూ ఖాన్ కార్యసాధనకు పూనుకున్నాడు. సంతోషాతిరేకంతో యువరాజుకు ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి తన పట కుటీరానికి తోడ్కొని వచ్చాడు. ఇక కర్తవ్యాన్ని నిర్ణయించుకోవలసిన సమయం ఆసన్నమవడంతో తోటి సరదారులందరికీ కబురు పెట్టాడు. ఆ తరువాత సమున్నత సింహ పీఠికపై ఆసీనుడైన ఉన్న షాహజాద్ వంక చూచి పక్కనే కూర్చున్న బస్రూ ఖాన్కు సమాశ్వసించి ఆనాటి తమ కార్యక్రమాన్ని వారికి విశదీకరించాడు. జనార్దన మహామంత్రితో తాను నడిపిన రాయబారం సారాంశాన్ని కూడా విస్తరించాడు. రాజు మంత్రి ఊరికి పోవడం, అవ్యవధిగా వారు తిరిగి రారనే తన ప్రగాఢ విశ్వాసం మొదలైన వాటినన్నిటినీ వివరించాడు. ఇంతలో మిగిలిన సరదారులందరూ కూడా సమావేశం జరుగుతున్న పటకుటీరానికి అరుదించి తమ ఆసనాలపై ఉపనిష్ఠులైనారు. చూస్తుండగానే సమావేశ స్థలమంతా సరదారులతోనూ పజీరాలతోనూ దండయాత్రలతోనూ నిండిపోయింది. లల్లూ ఖాన్ కథనం విన్న తరువాత రాజకుమారుడు అలుఫ్ ఖాను తన అంతరంగికులను పరీక్షించి ఆ సమయంలో తమ భావి కార్యనిర్ణయానుకూలమైనట్టి వివిధ సలహాలను చెప్పవలసిందిగా కోరాడు. మరుక్షణంలో దండనాథుడు, వజీర్లు, సర్దార్లు తమ మిత్రులతో మంతనాలు చేయసాగారు. ప్రతి ఒక్కరూ తానే గొప్ప సలహాలను ఇచ్చి రాజకుమారుని మన్ననలను పొందాలని బహు తీవ్రంగా ఆలోచించసాగారు. ఒకరితో ఒకరు సంప్రదించు చేస్తూ గుసగుస శబ్దం గుడారమంతా ఆవరించింది. మహమ్మదీయ సేనాధిపతులు మంతనాలు జరుగుతున్న సమయంలో ఖుస్రూ ఖాన్ సర్దార్ లేచి నిలబడ్డాడు. తన అభిప్రాయాన్ని షాహజాద్ ఆలుఫ్ ఖాన్కి మనవి చేయడానికి మంతనాలు మానివేసి ఖుస్రూ ఖాన్ చెప్పే ఆలోచనలు వినడానికి అందరూ అతని వంక చూశారు.
కథ తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.